గౌరవనీయ కలెక్టర్ గారికి మన జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ఈ సుబ్బారావు గారు పూలబొకేని సత్కరిస్తున్నారు. అలాగే మన ఈ నవోదయ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినట్టు మన ఎన్టీఆర్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ టి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఎన్టీఆర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీ శ్రీనివాస్ చౌదరి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తిరువూరు డివిజనల్ మ్యాజిస్ట్రేట్ మరియు రెవెన్యూ డివిజన్ అధికారి కుమారి మాధురి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గౌరవమైన మన రెవెన్యూ డివిజన్ అధికారి గారికి తిరువూరు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య గారు పౌరగుచ్చం నుంచి సత్కరిస్తారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారిని కూడా వేదిక నాయకునిగా కోరుతున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా గౌరవనీయమైన మన జిల్లా ప్రథమ పౌరుడు కలెక్టర్ గారిని సవినయంగా కోరుతున్నాం. ఒకసారి విజయనపేట టీం అందరూ కూర్చోండి. విజయనపేట యొక్క టీం అందరూ దయచేసి ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్. మండల్ కమిటీ మెంబర్స్ విలేజ్ కమిటీ కూడా కూర్చున్నారు. ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఉన్నారు కదా. జేఈ ఇరిగేషన్ వచ్చారా? అవునండి సార్. సార్ కొంచెం పక్కన ఇరిగేషన్ రాలేదా? ఎస్ఐ వచ్చారా? విజయనపేట ఎస్ఐ వచ్చారా? సివిల్ సిఐ గారు వచ్చారు సార్. హిందూ కమిటీ మెంబర్స్ సిఐ గారు మీ విజయనపేట ఎస్ఐని ఒకసారి కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. ఏ కొందరు టీమ్ ప్లీజ్ స్టాండ్ అప్. ఏ కొందరు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ మండల్ కమిటీ అండ్ విలేజ్ కమిటీ. తహసీల్దార్ తహసీల్దార్ వచ్చారు సార్. ఇన్ఛార్జ్ తహసీల్దార్. ఎంపీడీఓ ఎస్ఐ ఏ కొందరు జేఈ మైనర్ ఇరిగేషన్ వచ్చారా?
ఏ కొందరు వచ్చేస్తున్నారు. పేరేంటి మీది? ఏం లేదు. గంబలగూడెం టీమ్ ప్లీజ్ స్టాండ్ అప్. తహసీల్దార్ ఉన్నారు, ఎంపీఓ ఉన్నారు సార్, ఐసీ కూడా ఉన్నారు సార్. ఐసీ సార్ జేఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దట్ వాజ్ బ్లాక్. You all should sign even before leaving with your signature. లేకపోతే we will take count. Please sit down. రెడీ కూడా టీమ్ నుంచి చూడండి. ఎంపీ రాదు. ఎస్ఏ రెడ్డి కూడా. జేఈ ఇరిగేషన్ విజయ్ కుమార్, జేఈ ఇరిగేషన్ రెడ్డి కూడా. If you are present, please come forward. Now, Ravi. Sir, అందరికీ yes. You may all please sit down. You can go ahead to the program. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ తిరుపూర్లో కండక్ట్ చేయడానికి ఇక్కడికి చేసి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసి తిరుపూర్ మా సహచర ఏసీ గారు ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మండల కమిటీ మెంబర్స్, విలేజ్ లెవెల్ కమిటీ మెంబర్స్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని నాటసాగు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా గతంలో కూడా 2016లో ఒకసారి నవోదయం అనే పేరుతోటి ప్రోగ్రాం లాంచ్ చేసింది. అప్పట్లో ఒక 2 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఈ ఐడిని ఎరాడికేట్ చేయడం, తర్వాత ఆ జిల్లాలని నాటకాల రైతు జిల్లాలుగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన కార్యక్రమాలను మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ నాటసారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి నవోదయ 2.0 అనే పేరుతో ఈ ఫిబ్రవరి 19న మన ప్రకాశం జిల్లా ఒంగోలులో దీన్ని ఫార్మల్గా లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత అన్ని జిల్లాలో కూడా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మనకి ఎమ్ఎల్సీ కోడ్ ఇది అమల్లో ఉండడం వల్ల మనం కొంత లేట్గా దీన్ని స్టార్ట్ చేసుకున్నాము. కానీ కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో మనకి ప్రోగ్రామ్ లాంచ్ చేయకముందే మనకి ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా మనం జనవరి నుంచే టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రిపరేటరీ వర్క్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. మాకు నవోదయ ప్రోగ్రామ్కి మొత్తం 5 స్టేజెస్లో ఇది కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ టైం లైన్స్ ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఆ టైం లైన్స్లో భాగంగా ఫస్ట్ ప్రిపరేటరీ 1 month పీరియడ్, 1 month లాస్ట్ మంత్ 19 నుంచి వరకు అంటే ఆ 1 month కూడా కంప్లీట్ అయింది. సో ఈ ప్రిపరేటరీ వర్క్లో భాగంగా మనం అన్ని విలేజెస్ ఎక్కడైతే ఈ ఐడి క్రైమ్లో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశాం. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో 26 విలేజెస్ని మనం సారా
4 మండలాల్లో ఈ 26 గ్రామాలని 3 కేటగిరీలుగా వర్తించి ఎక్కువ తీవ్రంగా ఉండేదంటే ఏ కేటగిరీగా ఒక 5 గ్రామాలని 5 గ్రామాలు కూడా మనకి ఎక్కడైతే సారా తయారీ, తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్, తర్వాత సేల్, ఈ 3 ఉండే వాటిని ఏ కేటగిరీగా, తర్వాత అక్కడే లోకల్గా తయారు చేసి అక్కడే ఆ విలేజ్లో కంటిన్యూ చేసేవాడిని బి కేటగిరీగా, పక్క గ్రామాలని కొనుగోలు చేసి ఈ గ్రామంలో అమ్మేవాడిని సి కేటగిరీలో వేసి అట్లా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసి 26 గ్రామాల్లో కూడా గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ కమిటీల్లో స్థానిక సర్పంచ్, తర్వాత డిపార్ట్మెంట్ ఇన్సైడ్ ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ కన్వీనర్గా పెట్టి, తర్వాత ఆ గ్రామ విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, కల్చరల్ గ్రూప్స్, తర్వాత వర్క్స్కి సంబంధించిన యూత్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళని ఈ కమిటీస్లో మెంబర్స్గా చేసి వీళ్ళతో ప్రతి గ్రామంలో కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఈ ప్రిపరేటరీ వర్క్ అయిపోయిన తర్వాత ఎవరైతే గతంలో ఈ నేరాలకు పాల్పడుతూ మనకి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఆ గుడ్ కాండక్ట్ బిహేవియర్ కోసం అందరినీ సంబంధిత తహసీల్దార్ దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. దాదాపుగా 1 year పీరియడ్కి 1 lakh rupees బాండ్ అమౌంట్కి వీళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేశాం. తర్వాత వాళ్ళ మూమెంట్స్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ గ్రామ కమిటీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అక్కడ విలేజ్ అడాప్షన్ ఆఫీసర్స్ వివిధ టీమ్స్, ఎంపవర్మెంట్ టీమ్స్ ద్వారా కండక్ట్ చేసి వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడైనా మీరు ఆల్రెడీ బయట అయ్యింది మళ్ళీ ఈ నాటకాల తయారీ, అంశాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే వాళ్ళ మీద బ్రీచ్ ఆఫ్ బాండ్ ఇన్వోల్వ్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ ఆ బాండ్ అమౌంట్ వాళ్ళ దగ్గర రికవర్ చేసేదానికి అంతా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. తర్వాత ప్రిపరేటరీ వర్క్ అయిపోయిన తర్వాత 2 months మాకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఉంటుంది. ఈ 2 నెలలు కంటిన్యూస్గా అన్ని విలేజెస్లో కూడా రైడ్స్ చేయడం, ఏరియాస్ అక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ ఏరియాస్ని ఈ రా మెటీరియల్ కానీ లేదా ప్రొక్యూర్డ్ ఐటమ్ కానీ వీటన్నిటిని కూడా సీల్ చేయడం, ఇవన్నీ కూడా 2 monthsలో కంప్లీట్ చేయడం. ఆ తర్వాత నెక్స్ట్ 2 months మాకు కన్సల్టేషన్ టైం ఉంటే అప్పటి వరకు చేసిన దాన్ని మళ్ళీ తిరిగి నేరాలు జరగకుండా కన్సల్టేట్ చేసుకుంటూ, తర్వాత నెక్స్ట్ 2 monthsలో మాకు రికవరేషన్ విధంగా చేయడం. అంటే ఎక్కడైతే గత 2 నెలలుగా నేరాలు జరగకుండా అన్నింటినీ కూడా మనం చాలా రహిత గ్రామాలుగా ఆ తర్వాత మళ్ళీ మానిటరింగ్ టైం 7 months నుంచి కూడా రోజు మానిటర్ చేస్తూ ఆల్రెడీ మానేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్రొఫెషన్లో ఏమైనా ఆర్థికపరమైన లేకపోతే ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెలుగు ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ కూడా పూర్తిగా సారా తయారీ, అమ్మకాల నుంచి దూరంగా పెట్టడానికి ఈ కార్యక్రమం. ప్రభుత్వం నిర్దేశించిన టైమింగ్స్లో చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కాబట్టి మీరు వీలైనంత పకడ్బందీగా ప్లాన్గా కంప్లీట్ చేసి ఎన్టీఆర్ జిల్లాని సాధారణ జిల్లాగా ప్రకటించే ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని మన ఎన్టీఆర్ జిల్లాని ఆదర్శ జిల్లాగా చేసుకునేదానికి, మార్చుకునేదానికి మీ అందరూ కూడా సహకరిస్తారని సందర్భంగా నేను చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న ఆ క్యూఆర్ కోడ్ మనం అక్కడ క్లిక్ చేయాలంటే ఈనాటి సభలో చేసినటువంటి మన జిల్లా గౌరవ అలాగే మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ మెంబర్స్ అందరికీ మరియు అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ
అలాగే సిబ్బందికి అందరికీ మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా అభివాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఈ నవోదయం అనే ప్రోగ్రాం ద్వారా అందులో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాని నాటుసారా రహిత జిల్లాగా చేయాలనే ఒక దీంతో నాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్దేశించి ఆ ప్రకారం మీ యొక్క నిర్దేశం ప్రకారం మరియు మిగిలిన వివిధ డిపార్ట్మెంట్స్ పోలీసు అలాగే రెవెన్యూ మరియు ఫారెస్ట్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి మాకు సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా మీరు ఈ యొక్క నవోదయ ప్రోగ్రాంలో భాగంగా మీ అందరూ మాకు సహకరించి గ్రామాల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి మీ అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలము. అలాగే సార్, మాకు ఈ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బయట జరిగినప్పుడు ఆ బ్రీచ్ ఆఫ్ పార్టిసిపేషన్లో కూడా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సహకారం కావాలి సార్. అంటే హయ్యర్ అమౌంట్స్ ఇంపోజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకోవడానికి తగు ఆదేశాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తమకి మనం చేసుకుంటున్నాం సార్. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ ఈవెంట్ నుంచి కూడా మాకు సహకరించి మీ ఈవెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ విషయంలో కూడా మీరు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. తర్వాత మిగతా ఎంపీడీఓస్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే జిఆర్డీఏ వాళ్ళు కానీ మీరందరూ కూడా మాకు ఏ విధంగా అయితే ఉపయోగపడగలరో సహాయపడగలరో మాకు సహాయం చేసి ఈ యొక్క నవోదయాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో దీంట్లో భాగంగా నవోదయ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా తమకు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, అందరికీ నా నమస్కారం. మనం ఎన్టీఆర్ జిల్లాలో ఈ నవోదయం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ నాటుసారా విచ్చలవిడిగా ఉండడంతో మనం ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా 94 కేసులు పెట్టి 190 మందిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. అలాగే 320 లైవ్ బైండర్స్ ఉన్నాయి సార్. ఇలాంటివి మన కన్సల్టెడ్ ఎఫర్ట్స్ మన పోలీస్ రెవెన్యూతో కలిసి మనం చేసిన ఎఫర్ట్స్ వల్ల 70% వరకు క్రైమ్ కంట్రోల్ అయిందని మేము ఖచ్చితంగా చెప్పగలం సార్. అట్లనే మనం ఈ బైండ్ హౌస్ విషయంలో కానీ అథెంటికేషన్లో మన రెవెన్యూ నుంచి అఫీషియల్స్ నుంచి మంచి సహకారం లభిస్తుంది సార్. సిమిలర్ పోలీస్ నుంచి కూడా మన బీసీబీ రూరల్ స్థానంలో మనకి డ్రోన్ టీమ్స్ కూడా ఇస్తున్నారు సార్. మనం డ్రోన్ టీమ్స్తో కూడా నిన్నటి నుంచి రేట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. వీఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ సార్. నౌ వీ రీచ్ ద స్టేజ్ వేర్ మనం చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసే స్టేజ్కి తెచ్చాం సార్. ఇందులో మన విలేజ్ కమిటీస్కి చెప్పేది ఏంటంటే మీరే గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. నేను ఎన్ని రేట్స్ చేసినా ఏం చేసినా ఎన్నిసార్లు జరిగినా ఊర్లో మీకు తెలియకుండా ఒక్కరు కూడా నాటుసారా తయారు చేయలేదు, అమ్మలేదు. గ్రామంలో ఉన్న అధికారులకు కానీ గ్రామస్థాయి అధికారులకు కానీ గ్రామంలో ఉన్న యూత్కి కానీ పెద్దలకు కానీ తెలియకుండా ఒక్కరు కూడా నేరానికి పాల్పడలేదు. బికాస్ సారా తయారు చేయాలన్న వాసన వస్తుంది, సారా అమ్మాలన్న వాసన వస్తుంది, తాగిన వాసన వస్తుంది. ఎక్కడన్నా వాళ్ళ బిహేవియర్లో మనకి ఇది ఎక్కడ ఏదో తప్పు జరుగుతుందనే విషయం మీ అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు మీ ఊరికి బాగు చేసుకోవాలనే ఒక దృక్పథంతో మీరందరూ ఒక మంచి పని చేస్తున్నారు. మంచి పనిలో భాగస్వాములు అయినందుకు మీరందరూ ముందుకు వచ్చి ఈ నాటుసారా వల్ల కలిగే నష్టాల గురించి మీకు చాలాసార్లు వివరించడం జరిగింది. ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిరిపోతున్నాయి. అలాగే హెల్త్ పరంగా కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు ఇలాంటివన్నీ సమస్యలు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు దానివల్ల కూడా ఆర్థికంగా ఎదిరిపోతున్నారు.
మీ తోటి వాళ్ళకి సరైన వాటిని ఒక నేరస్తులుగా తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వాటి మీద కూడా ఎడ్యుకేట్ చేసి ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అందులోంచి మార్కెట్డానికి ప్రయత్నం చేస్తాం. ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టడమే కాదు, వాళ్ళలో మార్పు తేవడం కోసం మనం కృషి చేయాలి. వాళ్ళు నిజంగా కేసుల ద్వారా కాకుండా వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళలో మనం మార్పు తేగలిగితే కనుక అది కలకాలం సస్టైన్ అయి ఉంటుంది. అలాగే మన జిల్లాలో గతంలో జగన్ నందిగామ సత్యచల్ ఇవన్నీ కూడా చాలా సారాలుగా ఉంటాయి. అవన్నీ ఓన్లీ మన ఈ 2 స్టేషన్స్ లిమిట్స్లో ఈ 4 మండలాల్లో కేవలం 26 గ్రామాల్లో ఉంది. అందరూ మానేసేది మీ 26 గ్రామాలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరందరూ ముందుకు వచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. మీరందరూ లీడర్షిప్ తీసుకోండి. మీ మీద డిపార్ట్మెంట్ కూడా మీ ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా పట్టిన స్కూల్లో మీరు ముందు అందరూ కదిలి వస్తే దీన్ని ఈజీగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తున్నా వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం. వాళ్ళు కూడా సన్మార్గంలోకి తీసుకురావడానికి మనకు అవకాశం జరుగుతుంది. సో మీరు వాళ్ళకి ఎలాగైనా వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చే విధంగా మనం ఎవరితో కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ కంటే కూడా వాళ్ళ పరివర్తన తీసుకునేదానికి మీరు అందరూ సహకరించండి. మీరు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రం మీరు కేసులు ఇమీడియట్గా బుక్ చేయడం, వాళ్ళని పిలిపిద్దాం, మీరు వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాం. మీరందరూ ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన రెవెన్యూ వాళ్ళకి, సివిల్ పోలీస్కి, ఎక్సైజ్ ముఖ్యంగా అందరికీ నమస్కారాలు. అండ్ అన్నిటికంటే ముందుగా మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వి షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సార్ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఈ నవోదయం అనే కార్యక్రమం పట్ల. సార్ చాలా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఈ మన తిరువూరు డివిజన్లోని ఎక్కడైతే ఐడి లిక్కర్ ఎక్కువగా జరుగుతుందో దాన్ని నిర్మూలించడం మీద సార్ ముందు నుంచి కూడా చాలా ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 చేపట్టింది. దీన్ని మనం సక్సెస్ చేయడానికి ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద ఎక్సైజ్ వాళ్ళ పని అయితే కాదండి. దీంట్లో మన రెవెన్యూ వాళ్ళ సహకారం అవసరము. ఇప్పుడు బైండ్ ఓవర్ పెట్టాలి, వాళ్ళకి పైన బాండ్ మనం బుక్ చేయాలి. అండ్ దెన్ ఎక్సైజ్ వాళ్ళు కావాలి, మనకి రైట్స్ కండక్ట్ చేయాలి, సివిల్ పోలీస్ కూడా మనకి సహకరిస్తారు. సో ఇది కేవలం ఎక్సైజ్ వాళ్ళ కార్యక్రమం మాత్రమే అని మనం అనుకోకుండా మన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉందండి. సో ఇప్పుడే కలెక్టర్ గారు మనకి చెప్తున్నారు, ఇప్పుడు కళాచాత్ర ఒక ఏవి చూసాం మనం. చాలా చక్కగా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఆకర్షించబడే లాంగ్వేజ్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మైండ్కి వెళ్ళే విధంగా మనము ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఇటువంటి మోర్ ఇన్నోవేటివ్ మెజర్స్తో మనము గ్రామ సభస్ అనేవి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. సో నేను కూడా ఇప్పుడు మన విసన్నపేటలో వేమిరెడ్డిపల్లి తాండా ఉంది, ఇంకొక 2 more ఈ కేటగిరీ తాండాలు ఉన్నాయి. డెఫినెట్లీ అక్కడ మన ఆర్డీఓ, నేను వస్తాను, తహసీల్దార్, ఎంపీడీఓస్ అందరూ కలిసి అవేర్నెస్ ప్రోగ్రాంలో మనము ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ప్రజలకు కూడా దీని యొక్క సివియారిటీ అర్థమవుతుందండి. సో జనాల్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే ఆల్కహాల్ ఏదన్నా కూడా ఆల్కహాలే కదా, నాటు సరే జస్ట్ ఫర్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఏదన్నా కూడా ఆల్కహాల్ అనే ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు. బట్ రెగ్యులర్లీ డిస్టిల్డ్ ఆల్కహాల్లో ఉండే ఇథైల్ ఆల్కహాల్కి, ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ నాటు సారాలో ఉండే మిథైల్ ఆల్కహాల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ని మనం జనాలకి ప్రొజెక్ట్ చేయాలి. సో మిథైల్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఏమున్నాయో అవి మనం ప్రొజెక్ట్ చేయాలండి. సో మనకి తెలిసిందే, మనకి ఏ కొండూరులో చాలా క్రోన్కి, కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. దానికి కూడా వన్ ఆఫ్ ద కారణం ఏంటి అంటే దిస్ ఐడి లిక్కర్ కన్జంప్షన్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. సో మన కలెక్టర్ గారు నవంబర్ 3rd వీక్లో మనకి జాయిన్ అయ్యారు. సో కాల్ ఆన్ చేయడానికి నేను వెళ్ళిన మొదటి రోజే సార్ నాకు ఈ విషయం చెప్పారు. మన జిల్లాలో తిరువూరులో నవోదయం ప్రోగ్రామ్ మనం మళ్ళీ మంచిగా చేయాలి, దానివల్ల ఇలిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ని కూడా నిర్మూలించగలుగుతాము. అండ్ క్రోనిక్ కిడ్నీ డిసీజెస్కి కూడా మనము
ఏదైనా సహకారం చేయడానికి వీలవుతుంది అని చెప్పారు. సో మన కలెక్టర్ గారు అండర్ హిస్ ఏబుల్ లీడర్షిప్ మనందరినీ ప్రతి ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. స్వచ్ఛత ప్రోగ్రామ్ కానివ్వండి, ఆర్ ఆ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ సర్వీస్ కానివ్వండి, ఇప్పుడు ఈ నవోదయం కానివ్వండి. సో సార్ ఇస్తున్న బ్యూటిఫుల్ లీడర్షిప్ని మనందరం కూడా దాన్ని we have to take part in it, and we have to take forward our division, our villages or mandals, and we have to ensure మనం ఇప్పుడు నెక్స్ట్ 7 months లో ఐడియల్ ఇన్కమ్ ఫ్రీ విలేజెస్ గా మనం ప్రకటించగలిగే స్థాయికి మనం ఇప్పుడు ప్రిపరేషన్ ఉండాలి అని నేను ఆశిస్తున్నానండి. అండ్ డెఫినెట్లీ మనం సాధిస్తాము అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విత్ able leadership of collector sir, and obviously with support of all the revenue, excise, forest, civil police, everybody. So once again I thank all the officials who have come together today for participating in this occasion, and special thanks to you too sir. మా డివిజన్ కి వచ్చారు సో దట్ దీనికి ఒక ఎక్కువ పబ్లిసిటీ వచ్చి ప్రజలకి దీని మీద అవేర్నెస్ పెరుగుతుంది. So I request all of you to once again thank collectors with a huge round of applause. So with this I conclude the thing. I request you to speak a few words regarding this. Thank you. హలో, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను అంటే స్పీచ్ ఏం లేదు, అందరూ స్పీచ్ ఇచ్చారు పెద్దలు. నా రిక్వెస్ట్, ఇప్పుడు మన గ్రామాల్లో మనం చూసుకుంటే విసన్నపేట, రెడ్డిగూడెం, అట్లాగే గంపలగూడెం, ఏకోట నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారని చెప్పారు. మీడియా మళ్ళీ తీసుకొచ్చి ఇది ఇంట్రాక్షన్ మళ్ళీ తీసుకుంటాను, మాట్లాడతాను. ఇప్పుడు ఒకసారి ఈ గ్రామాల నుంచి వచ్చిన ఎవరో ఒక పెద్దలు నాతో మీ అనుభవాన్ని షేర్ చేయాలా. మీ గ్రామంలో ఈ కల్తీ లిక్కర్ వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, సో ఆ పిల్లలకి అలాగే ఆ మహిళల మీద అలాగే పురుషుల మీద ఎటువంటి సమస్యలు లేదా ఇబ్బందులు వస్తున్నాయి దీనివల్ల, దీని పరంగా మీకు మీ అవసరం అంటే ఏ సమస్యలు మనం ఎలా పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఇది వెబ్సైట్ ఎన్ఫోర్స్ చేస్తాము, డిపార్ట్మెంట్ పంపిస్తాము, తీసేస్తామంటే కుదరదు, అంత ఈజీగా ఉంటే ఇప్పుడు ఎప్పటికో తీసేసేవాళ్ళం. సో ఇది సమాజం నుంచి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ నుంచి రావాలి. సో అందుకే ఇందులో జనభాగీదారు ఏం చెప్తారు. సో ప్రజల నుంచి సమస్య పరిష్కారం ఏముంది అనేది ఒకసారి నేను తెలుసుకోవాలని ఉన్నాను. ఒకసారి ఈ గ్రామాల పేరు పిలుస్తాను, ఒక బైక్ తీసుకెళ్ళండి, ఒకరు గ్రామాల పేరు పిలుస్తాను. సో దయచేసి ఒక్కొక్క ఆ గ్రామం నుంచి వచ్చిన ఒక పెద్దలు మీ గ్రామం గురించి ఈ కల్తీ నాటు సారాయి చెబుతాం, దీని గురించి మీ ఆలోచన, దానికి మీద మీ ప్రకారంగా ఏమేమి పరిష్కారం మనం చేయొచ్చు అనేది ఒకసారి తెలియజేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ రెడ్డిగూడెం మండలం, రెడ్డిగూడెం గ్రామం నుంచి వచ్చిన ఆ పెద్దలు గ్రామం ఒకసారి దయచేసి మాట్లాడాలి. రెడ్డిగూడెం గ్రామం నుంచి వినిపిస్తా ఉందా? మీకు ఆడియో వస్తుంది. రెడ్డిగూడెం తహసీల్దార్ ఎవరు మా రాలేదు, ఎవరు గ్రామం నుంచి ఎవరు ఎక్కడ రెడ్డిగూడెం నుంచి వచ్చిన ఒక పెద్దానికి ఇవ్వండి. చెప్పండి. ఆయన ఎంపీడీ గ్రామస్తులు ఎక్కడ రెడ్డిగూడెం నుంచి వచ్చిన గ్రామస్తులు ఆ కమిటీ మెంబర్స్ కానీ రెడ్డిగూడెం తహసీల్దార్ ఎవరు, ఎక్సైజ్ ఆఫీసర్స్ ఎవరు, మాకు రెడ్డిగూడెంలో పూర్వపంపం ఉంది. మనవాళ్ళు చాలా మందికి చాలా ఇచ్చామండి. ఇంకా దాని గురించి మేము ఎప్పుడుగా చాలా తయారు చేయడం కానీ కాకుండా ఎలాంటి ఎదుర్కొంటామండి. దీన్ని గమనించి అందరూ ఒకసారి మీరు గమనించడం కోరుకుంటాను. సార్ పెద్దయినా ఒకసారి చెప్పండి. నాటు సరా లేదా కల్తీ సరా గురించి మీ అనుభవం ఏముంది, మీరు ఏమేమి చూసారు ఒకసారి చెప్పండి. పొడవండి నాటు సారా విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నామండి. సారా అయితే అరికట్టామండి. నాటకంలో కూడా చాలా ఇదిగా ఉంటామండి. ఆడేది చాలా గట్టిగా ప్రయత్నం చేస్తామండి. జీవితంలో గ్రామంలో నాటు సారా చాలా అరికట్టామండి. ప్రశాంతంగా ఉందండి. సమస్య ఏంటి దానివల్ల?
దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయండి. ఆరోగ్యాలు పాడైపోవడం కానీ, అలాగే ఈ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎలా ఆ? ఇబ్బంది అలాగే నాటకాలు ఆడడం వల్ల ఈ చేసుకున్న కూలి కానీ ఏదైనా కానీ తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వకుండా తాగడము, భార్య భర్తలు అందరినీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మేము గట్టిగా క్యాప్ తీసుకుంటున్నామండి. సంతోషం. సార్ చెప్పండి పెద్దదానికి ఆయన సమస్య గురించి అవగాహన ఉంది. అన్నేపురం పేట తాండ నుంచి ఎవరు వచ్చారు? అన్నేపురం నుంచి ఎవరైనా ఉన్నారా? అన్నేపురం చాలా మంది వచ్చారండి. అన్నేపురాజు తాండ పేట తాండ పర్వాలేదు, అక్కడే మాట్లాడింది, అక్కడే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. మాది ఇతరపేట మండలం చంద్రపట్ల అండి. నా పేరు బాణావు రాములు సార్. తమరు నువ్వులో చేసినప్పుడు నేను మీకు అటెండ్లో కూడా చేశాను సార్. చంద్రపట్ల బీఆర్ఎస్ కిందని మన కలెక్టర్ గారు వేరే గారు నాకు ఇష్టమైతే మా తహసీల్దార్ గారు నాకు అప్రోచ్ ఇవ్వలేదు సార్. ఏ పేరు బాగుంది? నా పేరు బాణాపు రాములు సార్. బాణాపు రాములు. చెప్పండి. ఇంకా ఈ నాటకాల గురించి మీ అనుభవం చెప్పండి. సార్ మా తండాలో పెద్దలంటే బహుశా నాకంటే ఇంకో 5 సంవత్సరాలు పెద్దలే ఉన్నారు సార్. పెద్దవాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఈ సారా తాగి అంతా చనిపోయారు సార్. చూడండి ఈ పాయింట్ చూడండి. పెద్దలండి ఇప్పుడు మీకు ఎంత బాబు ఏం చూడండి. నాకు 38 సార్. ఈకన్నా 5 సంవత్సరాలు పెద్దలు కూడా పెద్దలు మిగతా వాళ్ళందరూ మినిమం 50 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు సార్. రెండోది మా తండ వల్ల బయట అడిగిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎవరు ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. మగవాళ్ళు 20% ఉన్నారు సార్. 80% లేరు సార్ మగవాళ్ళు. ఇట్లా నవోదయ కార్యక్రమం అంతకుముందు కూడా పెట్టారు సార్. పెట్టి మా తండా వాళ్ళకి ఏదో చిన్న చిన్న సివిల్ డెవలప్మెంట్లో పూర్తి ఇస్తామని చెప్తే మా దగ్గర ఉన్న చపాటాలు కాగులు అన్ని మేము తాగే సామాన్లు మొత్తం తీసుకొచ్చి కూడా అప్పచెప్పిన రోజులు ఉన్నాయి సార్ మేము. కానీ మా పిల్లలకి ఎటువంటి జాబులు ఇవ్వలేదు. మాకు ఏ న్యాయం కూడా జరగలేదు సార్. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు 99% కాదు సార్, 100% కూడా మేము చాలా కంట్రోల్ చేసాం సార్ మేము. కాబట్టి ఏదైనా సమస్య చేతులు అవకాశం ఉంటే మాకు ఏదైనా మా పిల్లలకి 4 ఉద్యోగాలు ఇప్పిస్తే మాకు అదే చాలు సార్. ఇప్పటికీ పోలీస్ వాళ్ళు వచ్చి ఎక్సైజ్ వాళ్ళు మమ్మల్ని ఉదయం 4 గంటలప్పుడు పక్క మీద నుంచి లేపి ఎక్కడ ఉంది సార్ ఏంటని చెప్పి మా ఊళ్ళోనే పడుకున్నారు సార్. డ్రోన్లు తిప్పుతున్నారు సార్. అలాగే మాకు ఇప్పుడైతే ఏ రకమైన మేమైతే సారా కాయట్లేదు సార్. ఒకప్పుడైతే సారా అడ్డాగా ఉండేది సార్ మా కన్నాలు. ఇతరపేట నుంచి చండ్రుపేట నుంచి బయలుదేరితే మేము విజయవాడ వరకు ఇటు ఏలూరు ఇటు చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా సారా సప్లై చేసే దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది సార్. ఇప్పుడు కూడా సార్. కాకపోతే మాకేదో 4 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కాబట్టి మేమైతే పూర్తిగా దీన్ని 100% కూడా అరిగట్టాం సార్. కాబట్టి మా కన్నా వాళ్ళకి ఏదైనా గొర్రెల లోన్లు కానీ గేదెల లోన్లు కానీ ఇప్పించి ఇలా కొంతమందికి మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. 4 స్కిల్ డెవలప్మెంట్లో ఏదైనా నా పిల్లలకి ఏదైనా చిన్న చిన్న జాబులు ఇప్పించినా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు సార్. మాకు పూర్వకం నుంచి సారా అనేది మాకు వంశపరంగా ఉంది సార్. అది కానీ ఇప్పుడు ఏం లేదు సార్. కనీసం తాగేవాళ్ళు కూడా మా కన్నాల్లో పెద్దలు ఎవరు లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే పెద్దవాళ్ళంటూ దాంట్లో అందరికీ పోయారు సార్. మేము ఉన్నదే మేము కాబట్టి ఇక్కడి నుంచైనా మేము జాగ్రత్తపడి మేము ఏ హానికరం చేసి ఈ సారాన్ని కాయకూడదని చెప్పి మాట్లాడుకొని చాలా వరకు అరగట్టాం కాబట్టి మాకు తమ సేవలు ఏదైనా ఉంటే మాకు లోన్లు ఇప్పించి మాకు ఏదైనా చిన్న చిన్న జాబులు ఇప్పించి ఒకసారి నా పైన కూడా మీరు తమ చూడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఒకసారి ఆ పేరు తిరిగితే ఉంది సార్. మరి ఇప్పుడు కూడా ప్రైవేట్కి చేస్తూనే ఉన్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచిగా చెప్తున్నాము. ఇంకా
ఇంకా ఏమేమి సమస్యలు వచ్చేది? ఒకటేమో పెద్దలు ఎవరు లేరు, మహిళలు మాత్రమే ఉంటున్నారంటే ఏంటి? పురుషులంతా తాగి తాగి ఇవన్నీ మంచి లెసన్. మన నెక్స్ట్ పిల్లలకి ఎవరైతే సారా తాగాలి, సారా కాశాలనుకుంటారో వాళ్ళకి మంచి గుణపాఠం ఇది. ఇంకా ఇంకేమి సార్ ఆరోగ్య పరిస్థితి ముందు ఎట్లా ఆరోగ్యపరంగా ఏమేమి ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. ఆరోగ్యపరంగా అంటే సార్ కిడ్నీ దెబ్బతింటున్నాయి సార్. ఈ సారా తాగి తాగి ఈ లోపల లివర్ అవన్నీ పాడైపోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం. ఇంటికి 2 పెన్షన్లు వస్తున్నాయి సార్ మాకు. ఒక్కొక్క ఇంటికి 2 పెన్షన్ లేకుండా ఇల్లే లేదు సార్ మాకు. ప్రతి ఇంటికి పెన్షన్ అంటే మంచి లేకపోవడం వల్ల పెన్షన్ సార్ మాకు. ఆ పెన్షన్లు చూసుకొని బతకడానికి వేరే మార్గదర్శనం మాకైతే ఏం లేదు సార్. అలాగే మా ఓన్లీ మా ఎస్టీలు అంటే లంబడీలే సార్ సారా కాసేది. కాబట్టి తమ దైవంకి మా ఎస్టీలకి అడవి భూములు కూడా ఉన్నాయి సార్. ఆరోగ్య పట్టాలు కూడా ఇప్పించండి సార్. అట్టన్నా కొంచెం ఏదైనా వ్యవసాయం తీసుకొని మేము చేసుకుంటాం సార్. కాబట్టి మాకు ఇటు నూజుడులో కానీ ఇటు అనరాపేట, ఇటు రెడ్డిగూడ మండలం, కృష్ణపేట మండలం, మాకు అడవి భూములు కూడా కొద్దిగా ఉన్నాయి సార్. వాటికి కూడా మాకు ఆరోగ్య పట్టాలు ఇప్పించవలసిందిగా తమరు పెట్టుకుంటున్నాం సార్. ఇంకా వేమిరెడ్డిపల్లి తండ జన్మించారా? వేమిరెడ్డిపల్లి తండ ఎక్కడ? ఈరోజు నవోదయంతో నాటుసారా నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలానే మన ఆర్టీఓ గారికి, ప్రతి ఒక్కరికి పేరుగా నా ధన్యవాదాలు. నా పేరు రాము అండి. 2013 నుంచి 2018 వరకు వేమిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ సార్. మీరు డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పుడు నవోదయంలో మా ఊరికి ఫస్ట్ స్టార్టింగ్ మీరు వచ్చారు. హై స్కూల్ దగ్గర నవోదయ ప్రోగ్రాం పెట్టించాం. ఆ రోజు మాకు మీరు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. కానీ ఆ వాగ్దానాల్లో ఒక కుర్రోడికి మాత్రానికి ఒకే ఒక జాబ్ వచ్చింది సార్. అది స్టేట్ డెవలప్మెంట్లో పల్నాడు ఏరియాలో కొంచెం నర్సరాపేటలోనే ఇక్కడ చేస్తున్నాడు సార్. అయితే గ్రామాల్లో ఇప్పుడు ఉన్న నానుడి ఏంటంటే ఓన్లీ తండాల వరకే సారాలు కాస్తున్నారు అని చెప్పి ఒక నానుడి. కానీ సార్ అన్ని కులాలు, అగ్రవర్ణ కులాలు కూడా ఈ సారాలు కాస్తున్నాయి సార్. ఓన్లీ గిరిజనే తాగదు. కాకపోతే ఆన్వాయితీగా తాగడానికి మొదలుపెట్టింది, వ్యాపారానికి సిద్ధపడ్డాం. ఫస్ట్ తాగడానికి కళ్ళు గీసేవాళ్ళు ఉండి వేమిరెడ్డిపల్లి తండాలో లంబాడీలు 40 కత్తులు ఉండేవి. అంటే 40 మంది కార్మికులు ఉండేవాళ్ళు, గీత కార్మికులు. వాళ్ళకి అమౌంట్ పెన్షన్ కూడా కొంతమందికి వస్తుందండి. కాలక్రమేణా అవి అంతరించిపోయింది. కళ్ళకి ఎక్కలేకపోతున్నారు టార్గెట్. నిమ్మడంగా ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టిన కాడ నుంచి నిమ్మడిగా ఒకటి కాసుకోవడం మొదలు పెట్టినాక స్టార్ట్ అయిపోయేది కుటీర పరిశ్రమలు తయారు చేసుకున్నది రైతేజ్ సార్. అయితే ఇప్పుడు 90% వేమిరెడ్డిపల్లి 100% లేదు అని చెప్పి గ్యారెంటీ అయితే చెప్పలేదు, కానీ 95% అయితే సారా లేదు సార్. ఇప్పుడు దేనికి కారణాలు ఏంటంటే మా ఊరు తమ్ముడు చెప్పినట్టు ఒక తరం ముగిసిపోయింది. ముసలివాడు అనేవాడు చనిపోయాడు. వాళ్ళు ఎంత తాగినా అప్పుడు నుండి తాగినా వాళ్ళు స్థిరపడ్డారు, బతుకున్నారు, ఈ రోజు వరకున్నారు. కానీ ఇప్పుడు కూడా తాగేవాళ్ళు వాడు పెళ్లి చేసుకుని 8 సంవత్సరాలకే చనిపోతున్నాడు. అంతకుముందే వాడు సారా బాధిసైనవాడు ఇంకా తాగి ఇలా కాలక్రమేణా వాడు అంతరించిపోతుంటే పెన్షన్స్ వస్తున్నాయని చెప్పి పెన్షన్స్ వస్తున్నాయి కదా సార్. మరి గిరిజన గ్రామాల్లో సమస్యలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. మావాడు చెప్పినట్టు ఇప్పుడు ఆ లోను ఈ లోను ఏదో ఒక లోను ఆదుకుంటామని చెప్తారు. నవోదయ టూలు పెట్టాము ఆ వేమిరెడ్డిపల్లికి అంటే ప్రతి ఒక్కరికి స్కీమ్లు వస్తాయని చెప్పి మేమైతే చెప్పలేదు సార్. ఆ సారా కాస్తం ముద్దాయిల్లోనే ఒక మొత్తం టోటల్ 378 మంది జనాభా ఉన్నారు, ఓటింగ్ ఉన్నది. అయితే 220 వేమిరెడ్డిపల్లి తండాలకు చేస్తున్నాయి సారా చూసి. ఆ 220 మందిలో ఏరండి లేదు కూటికి లేని వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏదైనా ఉపాధి హామీ కల్పించండి. మేము చాలా పూర్తిగా మానేసుకుంటాము. వాడు కూడా ఇప్పుడు మేము మానేయము అని చెప్పి ఎదురు తిరిగిన ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాడు ఒక్క ప్యాకెట్ కూడా అమ్మలేడండి. ఉదయం 4 గంటలకు తెల్లారుజామున 3:30 గంటలు మా పక్కన మీదే ఉంటున్నారు. సాయంకాలం 9 గంటల కూడా మా పక్కనే ఉంటున్నారు. ఇక వాడు కాయలేరు, వాడు అమ్మలేరు.
కాసుకుంటే ఆ ఇంట్లో కానీ వాడేశ్వరం లేకుండా పిల్లలతో కొట్టించుకోవడం వేస్ట్గా. అందుకని ప్రతి ఒక్కరూ ఒక ఆఫీసులు వచ్చారు. ప్రతి ఒక్కరికి మా అన్నయ్య ఒకటే, మా గ్రామానికి జీవనోపాధి కోసం ఏదైనా ప్రభుత్వం తరపున తమరు వచ్చినప్పుడు వివరిస్తా ఉన్నారు. అప్పుడు భాస్కర్ సార్ అని చెప్పి సార్ ఉండేవాళ్ళు, తర్వాత ఈఎస్ గారు, వీళ్ళందరూ చాలా మంది వచ్చారు. ఇదిగో రాసుకుంటాం లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంకేముంది సార్ వాళ్ళు వస్తున్నారు, ఆధార్ కార్డులు మొత్తం జీరాక్స్ కార్డులు చేసి ఇచ్చాం. ఒక్క లోన్ గానే 5 పైసలు నవాబ్ బిళ్ళ కూడా మా ఊరికి ఉపాధి హామీ కాదు. ఇప్పుడు నమ్ముతున్నాం సార్, మళ్ళీ అప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు కలెక్టర్ మా దగ్గరకు వచ్చారు సార్. ఇప్పుడైతే నమ్ముతున్నాం ఇస్తారని చెప్పి. ఈ కూడా కూడా నమ్మకపోతే నవోదయ 3 కావాలేమో అది చూపిస్తాను. అది మేమైతే 100% పూర్తిగా అధికారులు కోఆపరేషన్ చేస్తాం. ఈ నవోదయ భాగంగా మేము కూడా మా ఊరిని సారా లేని గ్రామంగా తయారు చేయాలని మేము అందరూ సిద్ధపడి ఉన్నాం సార్. నా బాధ్యత చేసినందుకు కంపల్సరీ అప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు హౌస్కి వెళ్ళాము. వెళ్ళి ఇలాగ మీటింగ్ అంతా పెట్టి చెప్పి వస్తే మనం మనం రిపోర్ట్ కూడా చేసేసామన్నా. ఓకే, నాలుగు ట్రాన్స్ఫర్ అయిపోయాము. ఇది ఆర్డీఓ, సో ఇట్స్ లెసన్ ఫర్ యూ ఆల్సో. సో ఇఫ్ యూ డోంట్ లీవ్ బై యువర్ రోడ్ దెన్ ఫైనల్లీ థింగ్స్ విల్ నాట్ అగైన్ దే విల్ కమ్ బ్యాక్ అన్నమాట. ఇంకా ఏ గ్రామాలు వచ్చారండి? ఇక్కడ వెళ్ళలేదు కావాలి ఎప్పుడు ఉంటుంది. తాతకొండ దాంట్లో నుంచి ఎవరు వచ్చారు? కొన్ని అంటే ఇప్పుడు వేరే చెప్పారు వేమరెడ్డిపల్లి దగ్గర నుంచి. ఓకే, సమస్యలు ఐడియా ఉంది నాకు. మెయిన్లీ మీరు ఈ నాటసాల వల్ల ఎటువంటి సమస్యలు, ఆరోగ్య పరిస్థితి, అలాగే పిల్లల మనోభావము ఎలా దెబ్బతింటున్నాయి, మహిళలు ఎలా ఇబ్బంది, అది గురించి కొంచెం హైలైట్ చేయండి. ఇది ముందుకు ఎలా తీసుకెళ్ళాలో ఆల్రెడీ గైడ్లైన్స్ మన దగ్గర ఉన్నాయి, ఆ ప్రకారంగా వెళ్తాం ఖచ్చితంగా. అది ఇవ్వండి. గ్రామంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ నాటసార పరిస్థితి వల్ల అనేది కొంచెం హైలైట్ చేస్తే వేరే వాళ్ళకి లెసన్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాణావతి రాంబాబు, అసలు ఉంటాను సార్. గతంలో ఇప్పుడు మేము కూడా కొంచెం 1-2 కేసులు సారా కాసి కేసులు బయటపడడం సార్. గతంలో ఎప్పుడైనా ఒక పోలీస్ జీప్ కాకపోయినా వేరే జీప్ వచ్చిన తండాల నుంచి జనం అందరూ పారిపోయే స్థితి నుంచి ఇవాళ పోలీసు వారు పిలిస్తే వచ్చి మాట్లాడే స్థితికి వచ్చామంటే మేమంతా సారాన్ని మానేసి ఉండడం దానికి అర్థం సార్. అందరికి ఈదవడానికి సారా నేను ఆ చిన్నతనం అప్పటి నుంచి అంటే మనం ఈ నేరం చేస్తే పోలీసు వారు మనం శిక్షిస్తారు, దీనికి చట్టం ఉందని తెలియకుండే గిరిజనులందరూ సారా మొదలుపెట్టి ఇవాళ చట్టం ఉందే, ఆ చట్టం ఇవాళ ఉందే కానీ ఇంత జనం దీని ఇలా ఉందని గోడ కాడకానికి వచ్చి జనం ఆగారు సార్. ఎవరు వాళ్ళు అంటే గతంలో తెలిసి తెలియక చేసిన గిరిజనులు ఇవాళ ఏమిటంటే సర్పంచ్గా రాము గారు చెప్పినట్టు తాగడానికి మొదలుపెట్టి వ్యాపారం దాకా వచ్చి ఇవాళ దాన్ని పోలీసు వారు ఇవాళ రైతు ఒక పంట వేసి ఆ పంటను పండించడానికి 4-5 ఏళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇవాళ సార్ ఆపడానికి కూడా ఎక్సైజ్ శాఖ అందరూ కూడా నైట్ అంతా తండాలో జీపులలో పడుకొని మేము చూస్తున్నాం. అంటే మాకున్న రైతులకున్న బాధ ఇది, పోలీసు వారికి ఉన్న వాళ్ళ డ్యూటీ వాళ్ళు పడే బాధ మేము కూడా చూసి బాధపడుతున్నాం సార్ వాస్తవంగా. ఎందుకంటే ఎవరి మీద ఒక కేసు ఉండి వాళ్ళ పోలీసు వాళ్ళు వస్తున్నారు పట్టుకుపోతున్నారంటే ఒక నైట్ సారా కాసి ముద్దాయిలే ఒక నైట్ బయట ఉండడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతిరోజు ఎక్సైజ్ శాఖ వారు తండాలకు వచ్చి సారా ఆపాలని వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవి మేము చూస్తున్నాం ఉంటున్నారండి. ఇవాళ సమస్య అనేది తాగుడు అనేది అందరికీ మ్యాక్సిమం 100% చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అందరూ తాగుతున్నారండి. అంటే నాడుసారా ఉండటం వల్ల అంటే నాడుసారా అయినా బెల్లి షాపులు అయినా ఊర్లో అందుబాటులో ఉన్నప్పుడు ఎవరు తాగేస్తున్నారు. అంటే ఊర్లోది లేకుండా ఈ బెల్లి షాపే కానీ నాడుసారే కానీ జనాలకు అందుబాటులో లేకుండా టౌన్లో ఉండటం అయితే ప్రతి వారు వెళ్ళి తెచ్చుకోలేరు, ప్రతి వారు తాగలేదు సార్. ఇది మేనండి. అది నాడుసారే కానీ ఏదైనా కానీ సార్ తాగే ఊరు వాళ్ళకి ఏది దొరికితే కళ్ళే కానీ సారాయే కానీ సీసాయే
ఊళ్ళో ఉంటే ఇంట్లో వెళ్తారు, తెచ్చుకుంటారు, తాగేస్తారు. మరి వారికి అందుబాటులో లేకుండా ఉంటే ఎవరో ఒకళ్ళు ఒక మ్యాక్సిమం 20 మందిలో 10 మంది తాగుతారు సార్. మిగతా కూడా మనం ఆపలేము. అలాగే ఇప్పుడు దీనికి మనం ఇంతమంది అధికారులైనా, ఇంతమంది ఉన్న ఎవరైనా డిపార్ట్మెంట్ అయినా, ప్రభుత్వం వాళ్ళైనా ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. కాకపోతే ఒకటే దీంట్లో అలవాటు పడ్డ వారిని మనం తప్పించాలంటే ఒక పని అంటే ఈ ఒక రైతు వరి పండించే రైతుని మొక్కజొన్న స్పీడ్ నాకు లాగాలంటే వాళ్ళు ఎంతో కష్టపడి మీరు వరి ఎద్దు మొక్కజొన్న ఏంటి అని ఏదో ఉపాధి చూపిస్తున్నారు, వరి ఆడితే మొక్కజొన్న వేస్తున్నారు. అలాగే దీన్ని కూడా ఉన్న ముద్దాయిదారులు ఉంటే ప్రభుత్వం ద్వారా అంటే మీరంటే మీరు చేసేది కాదు కారణంలో ప్రభుత్వానికి మీరు కూడా ఈ విషయం తెలియపరిచి ఇందులో ఉన్న ముద్దాయిలు ఎవరున్నారు, బాగా పాల్గొని దాన్ని ఆపుకున్న వాళ్ళు ఎవరున్నారు, వారిని వేరే రూట్కి ఎలా ఇచ్చేయాలని మీరు కొంచెం ఆలోచించండి. చాలా మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు, గుర్తించినందుకు ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో కష్టపడుతున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ గ్రామం నుంచి అమ్మిరెడ్డి గూడెం ఎవరు వచ్చారు? అమ్మిరెడ్డి గూడెం నుంచి నపలగూడెం మండలం, అలాగే రేపూడి తాండ, రేపూడి రేపూడి తెల్లదారుపడుతున్నారు కృష్ణపడమన్నాం. మా మిస్సెస్ సర్పంచ్ అండి, నేను దగ్గర చేశాను ఎంఎస్ పెట్టున్నారు సార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా వరకు కంట్రోల్ చేస్తారు మా విలేజ్లో, కానీ కొంతమంది కాసుకొని తాగుతున్నారు. దానికి అటాలుగా మామిడి తోటలు ఉన్నాయి. ఇంకా మా ఊళ్ళో 100 ఎకరం పైలట్ ప్రాజెక్ట్ ఉన్నది, ఫారెస్ట్ లాగా తయారయ్యి ఆ కాయడానికి కొంచెం అట్టాగా ఉన్నది. దాన్ని మీరేం చేస్తే అక్కడ కాయకుండా ఉండాలని నా అభిప్రాయం అండి. ఇంకా ఉపయోగిస్తారు. మా విలేజ్లో 540 పెన్షన్లు ఉన్నాయండి. దాంట్లో 1/4 పెన్షన్లు 125 వీడియో పెన్షన్లు ఉన్నాయండి. భర్త చనిపోవడం వెంటనే ఆ పెన్షన్ పెట్టి సపరేట్ కానీ మా ఇంటికి రావడం, పెద్ద పెట్టుకోవడం, పెన్షన్ పెట్టడం అట్లా పెట్టడం వల్ల గవర్నమెంట్ బెటర్ అవుతుంది. అట్లా చచ్చిపోవకుండా సారాన్ని కాపాడితే గవర్నమెంట్ను మీకు కూడా జిల్లా మిస్టేక్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. నాకు గవర్నమెంట్ వస్తుందంటే గవర్నమెంట్ అందించింది. నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ బీకామ్, డిగ్రీ, ఎంబీఏ చదువుతున్న స్టూడెంట్స్ చాలామంది మధ్య షాప్లో జాబ్ చేసి ఉపాధి పొందారండి. గవర్నమెంట్ మారేటప్పుడు వాళ్ళందరూ రోడ్ల తిరుగుతా చాలా బాగుంటున్నారు. ఆ నిరుద్యోగుల్ని వేరే విధంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మీ ద్వారా కోరుతూ గవర్నమెంట్ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ద్వారా కూడా కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనుక వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ పొంది చాలామంది అనుకుంటారని ఆశిస్తున్నారు. మా విలేజ్లో ఉన్న పైలట్ ప్రాజెక్ట్ని త్వరలో ట్రైనింగ్ క్లియర్ చేస్తారని, ఈ సర్వీస్ ఇస్తే చెప్పండి నేనే చేస్తానని ఆశిస్తున్నారు. మన దగ్గర సార్ అది థ్యాంక్ యూ అండి. మీరు అడిగినట్టుగానే కలెక్టర్ గారు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హైవే ప్రాజెక్ట్ ఆన్ ద ఫైల్ అండి, త్వరలోనే వస్తుంది. సో అది కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ వన్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి అండి, సో యూ హ్యావ్ ఎ QR కోడ్ ప్రొజెక్టెడ్ ఓవర్ దర్. దయచేసి అందరూ దాన్ని మీ మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేసి స్కాన్ చేసి దాన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ అందరూ దయచేసి P4 మన ప్రభుత్వం ఇప్పుడు P4 సర్వే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి దయచేసి అందరూ QR కోడ్ స్కాన్ చేయండి. మా గ్రామంలో ఒక ఇబ్బంది అంటే ఎస్టీకి తీసుకున్న ల్యాండ్స్ గవర్నమెంట్లో జమరోగాలు ఆ ల్యాండ్కి లోన్ లేకపోవడం, అది భార్య కుదురుకి ఇవ్వాలన్నా చేసుకోవడం వల్ల వాళ్ళు కొంత దీనికి ఏంటి అవుతారు. ఆ ల్యాండ్స్ అంతా బాగా ఉంటారు కదా. 3 years నుంచి జమరోగాలు గారు ఆ ల్యాండ్ సైన్ చేసి బ్యాంక్ లోన్ లేకపోవడం, అది అమ్ముకోవడానికి వీలు లేకపోవడం వల్ల, అది కూతురు కప్పలు వెళ్దామన్నా అల్లుడు తెచ్చుకోవడం వల్ల కొంతమంది బాగా ఎస్సీ రైతులు అండి బాగా ఇబ్బంది పడతారండి.
అనుభవాలు ఎవరున్నారు? ఓకే ఓకే ఆ కళాకారు రండి. చెప్పండి అక్కడే స్టార్ట్ చేసి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, సుహృద్భావ సున్నిత హృదయులైనటువంటి కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పెద్దలు, పూజ్యులు, మరి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం. స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం. స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం. స్వరాజ్యాన్ని సాధించిన వీరులకి వందనం. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారతావని. అమ్మా భారతావని తగదా చెంతనగ తరిగిన సోదరాంధ్ర వీరులారా, అమ్మలారము అయ్యలారా, తీర్పును చెప్పే పెద్దలారా, మార్పును కోరే యువకులారా, అందరూ కలిసి నాటు సారి తరిగి కొట్టరయ్యా. తరిగిట చంకరిత చేప చెట్టు కింద ఒక కోలం వేసింది, కప్ప పప్పమంది తింటావు తప్ప అసలు విషయం చెప్పరండి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించాలని, ప్రతి ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో సారహిత రాష్ట్రంగా తీసుకుంటారని, మన యొక్క ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని గ్రామాలు కూడా ముందు సాగాలని మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కళాకారుల ద్వారా అవకాశం కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి, సారరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్నగుడి నదులు ప్రవహిస్తున్న రాష్ట్రమే మన ఆంధ్ర రాష్ట్రమయ్యా. ఆ నదులతో పాటుగా చాటుమాటుగా ప్రవహిస్తున్నటువంటి నాటుసాగ గ్రామాలు కూడా ఉన్నాయిరా. నిజమే. మరి చాటుబాటుగా చేసే నాటశాల నుంచి గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామం అభివృద్ధి ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సారా తాగడం వల్ల వచ్చే నష్టాలేంటో నీకు తెలుసా? సారా తాగితే మంచి వృక్షాలు వస్తాయి. సారా ఎలా తయారు చేస్తారో తెలుసా? సారా తాగడం ఏం చేస్తా తెలుసు? సారా తయారు చేసే కాదు తెలుసా? సారా ఖర్జూర పళ్ళు, సారా తయారు చేసే విధానం ఎలా తయారు చేస్తారో ఒకసారి చెప్పు. ఖర్జూర పళ్ళు, ఖర్జూరపు పళ్ళు, యాపిల్ పళ్ళు, ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, అన్ని పళ్ళు వేసి అన్ని పళ్ళు కలగలిపి 3 రోజులు నానబెట్టి 3 రోజులు మాత్రమే నానబెట్టి చక్కగా బెల్లం కలిపి బెల్లం కలిపి యాలుక్కాయలు వేసి యాలక్కాయలేసి కమ్మటి సువాసన పట్టాలడానికి ఓహో. ఇవన్నీ తాగితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఒక ప్యాకెట్ వేసాడనుకో ముసుముసు నవ్వుతాడు. అయ్య బాబోయ్, ఒక ప్యాకెట్ తాగితే ముసుముసి నవ్వులు వస్తాయి. రెండో ప్యాకెట్ తాగాడనుకో రాగాలు తీస్తాడు. రెండో ప్యాకెట్ తాగితే రాగాలు తీస్తాడు. మూడో ప్యాకెట్ తాగాడనుకో మూడో ప్యాకెట్ తాగితే పక్కన ముక్కట్టుకుంటాడు. ఓహో. నాలుగో ప్యాకెట్ తాగాడనుకో పక్కడికి ఇప్పిద్దామని చూస్తాడు, పక్కన ఇప్పిస్తాడు. ఐదో ప్యాకెట్ తాగాడనుకో ఐదో ప్యాకెట్ తాగితే అక్కడే కక్కి అక్కడే దొరుకుతాడు. నువ్వు సారా అనేది నువ్వు చెప్పినగా కాదు అయినా ఈనాడు సారాలో అనేక మైదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సారా కాస్త నక్షత్రం మీరు సారా ఎలా కాలుస్తారో తెలుసా? అరటి పళ్ళను కూడా పెట్టి, అరటి పళ్ళను కూడా పెట్టి, దాని నీరు పగులు కొట్టి, దాని నీటి పగులు కొట్టి, మరియు పాత చెప్పులు నానబెట్టి, పత్తి పెండలు కలిపి, అమ్మోనియాలు కలిపి, నాటు సారాన్ని
తరిమి కొడతాము, నాలుగు సారాన్ని తరిమి కొడతాము. అంటే ఈ 4 సార్లు ఉల్లిపోయిన పళ్ళు, ఎందుకు పనిచేసే బెల్లము, అలాగే మన చొప్పులు ఇస్తావా, ఏ చొప్పులు లెదర్ చొప్పులు పాతకుంటే ఆ చొప్పులు కందిపెట్ట, అమోనియా, నవసార, అదే గుట్క, బాల్పడాకు, పుగాకు ఇవన్నీ వేసి ఈ సారా తాగుతున్నారు. ఈ సారా తాగడం వల్ల కంటి చూపు తగ్గుతుంది, కడుపులో పుళ్ళు తయారవుతాయి, లెవర్లు పాడైపోతాయి, హార్ట్ వీక్ అవుతుంది, పనిచేసే శక్తి కోల్పోతాం. రోజుకి ఆకలి చచ్చి మనిషి పక్క చిక్కి తొందరగా చనిపోతున్నారు. 50 దానికి ముందే కైలాసం వెళ్ళిపోతున్నారు సోదరా. అవును, మరి భగవంతుడు ఆయుష్, అవును, కానీ సంపూర్ణంగా ఎవరు బతకట్లేదు. ఈ సారా తాగడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. చూడు సోదరా, ఇలాగ 4 సార్లు తాగడం వల్ల ఎంతో మంది కుటుంబాల్లో యజమానులు చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పడుతున్నాయి. ఇంట్లో సంపాదించే ఒక మగ దిక్కు లేకపోతే ఆ పిల్లల్ని పెంచలేక, ఆ తల్లి కూలి పని నాలుగు పని చేసుకుంటూ బ్రతకలేక ఆ పని నడివీధిలో పడిపోతూ మరి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతుందని కారణం ఏమిటి? ఈ మాయదారి సారా. అదే మాయదారి సారా తరమి కొట్టాలి. ఆంధ్ర రాష్ట్రం నుండి సారా అనే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడిది, ప్రతి ఒక్కరిది. వాళ్ళ ముగ్గురు కుటుంబంలో పెద్ద వ్యక్తులు చనిపోతే కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుంది. అవును, ఆ ఉత్తర వల్ల తగ్గుతుంది, సారా అమ్మిన వాళ్ళు తగ్గుతుంది, కాసిన వాళ్ళు కూడా తగ్గుతుంది, కాసిన వాళ్ళకి అమ్మిన వాళ్ళు తగ్గుతుంది. అంతేకాకుండా యువతి యువకులు, మన గ్రామాల్లో ఉన్నటువంటి యువతి యువకులు ముఖ్యంగా పెద్దవాళ్ళు మనం ఎందుకు చెప్పాలి, మనం కూడా తాగుతున్నాం కదా అని కొంతమంది చెప్పడం మానేస్తారు. కానీ యువతి యువకులు ఈనాడు మన గ్రామాల్లో పూనుకొని ఈ యొక్క సారారహిత గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలని ఒక నడుము కట్టాలి. అందుగురించే ఓ యువతి యువకులారా, సమాజపు సారథులారా, ఓ యువతి యువకులారా, సమాజపు సారథులారా, ఈ దేశానికి మీరే శుభదత్తము కావాలి, మా ఈ తరానికి మీరే మార్గదర్శకులవ్వాలి. ఓ యువతి యువకులారా, ఎందరి వీరుల త్యాగఫలం మన దేశానికి స్వాతంత్రం, ఎందరి వీరుల త్యాగఫలం మన దేశానికి స్వాతంత్రం. నాకెందుకులే అనుకుంటే ఏమయ్యేదో ఈ దేశం, నాకెందుకు ఏమయ్యేదో
మత్తు పదార్థానికి బానిస అవడం ద్వారా ఆమె ఒకవేళ గర్భవతి అయితే ఆ కడుపులో ఉన్న బిడ్డకి పుట్టే బిడ్డకి చూపు మందగిస్తుంది. పుట్టక ముందే కడుపులో ఉన్నప్పుడే ఈ నాటు సారా బాగా తల్లి తాగి 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 ఈ కడుపులో ఉన్న బిడ్డకి అలవాటైపోయి ఆ పుట్టిన బిడ్డలకి గుండెల్లో హోల్స్, ఏమండి అంగవైకల్యము, అలాగే పిల్లలకి మరి కిడ్నీలు ఊపిరితిత్తులు పాడైపోవడాలు, అలాగే పిల్లలు రక్తహీనతతో బలహీనంగా శక్తిహీనంగా మరి పుట్టడాలు, ఆ పుట్టిన బిడ్డల్ని ఎంతో మంది బాక్సుల్లో పెట్టడాలు, అలాగే చాలా మంది కూడా పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. అంతేకాదు యువతి యువకులు కూడా తల్లిదండ్రులు తాగుతున్నారు కదా, మా అమ్మ నాన్న వ్యాపారం చేస్తున్నారు, 10th క్లాస్ చదువుతున్నాడు అనుకోండి, వాడికి 15 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మ నాన్న తాగుతున్నారు, మా అమ్మ నాన్న తాగుతున్నారు, వాడు లేనప్పుడు వీడు రెండు ప్యాకెట్ చేస్తున్నాడు, వీడు రెండు ప్యాకెట్ తాగేస్తున్నాడు. ఎందుకంటే తాగుతున్నారు కదా, మేము వ్యాపారం చేస్తున్నాం కదా, మా అమ్మ నాన్న వ్యాపారం చేస్తున్నారు, ఇది తాగితే చెడ్డేం కాదు మంచిది అని అనుకుని మత్తుగా ఉంటుందని వారు కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈనాడు చాలా వరకు కూడా చదువుకునే విద్యార్థులు ఈ యొక్క ద్రవ ప్రధానంగా మత్తు పానానికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారండి. ఎందుకంటే ఈనాడు చాలా మంది కూడా కొన్ని గ్రామాల్లో గంజాయి పట్టిస్తున్నారండి. మేము కూడా చిన్నపల్లి, జీగేది, జీమాడుగ, ముంచుకుపుట్టు, పెద్దపల్లి ఇవన్నీ కూడా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున గంజాయి ప్రోగ్రామ్ చేశాం. అటువంటి గ్రామాల్లో చాలా మంది దళారులు డబ్బు ఆశ చూపించి శీలావతిని గంజాయిని 3,000కి 4,000 కొని దాని మార్కెట్ లో 30,000కి 40,000 అమ్మి మరి వీడియో చేస్తున్నారండి. దాని డ్రగ్స్ తయారు చేసి ఆ చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం చేత చాలా మంది సరదా ఉంటూ సిగరెట్ కాల్చరా మనంతా కలిసిగా మన ఫ్రెండ్స్ పార్టీ చేసుకుని చెప్పి ఈ మత్తు పానికి అలవాటు అయిపోయి ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంటున్నారు. అంతేకాదు మెంటల్ వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక్కడే ఉండడము, ఒక్కడే చదవడము, అలాగే ఈ మత్తు పానికి అలవాటు అవ్వడం వల్ల తల్లి చెల్లి తేడా లేకుండా భార్య తేడా లేకుండా ఆడవాళ్ళకు చేయడము అగత్యాలు కూడా జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మత్తు పానీయాన్ని సారాన్ని నిషేధిద్దాం. ప్రతి ఒక్కరు మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నడుముకొని ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని ముందుకు సాగి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా కళాకారులకు అవకాశం కల్పిస్తారని మన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ కొంచెం ఒకరండి పక్కన కొంచెం
వేదిక అలంకరించిన మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, ఇతర అధికారులందరికీ, వేదిక ఉన్న అధికారులందరికీ, అలాగే ఈరోజు తిరువురు డివిజన్లో అన్ని మండలాల నుంచి వచ్చిన అధికారులకి, గ్రామస్తులకి, అలాగే మీడియా వ్యక్తులకి, ఇంకా అనేక అలాగే ఇప్పుడే చక్కటిగా కళాజాలను నిర్వహించిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక శుభదినం. మన ఎన్టీఆర్ జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించడానికి తిరువురు డివిజన్లో ఈ కార్యక్రమం చెప్పడం చాలా మంచి పరిణామం. ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు గ్రామస్తులు ఎక్కడైతే ఈ నాటుసాల వల్ల రకరకాల ఇబ్బంది పడుతున్నారో వారే వచ్చి వాళ్ళ వ్యక్తిగత అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ఈ నాటుసార వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తూ ఉంది. అలాగే ఒక జనరేషన్ కాదు, జనరేషన్ తరఫున ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, అన్ని రకాలుగా, అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది కలిగించేది ఈ నాటుసార. దీనికోసం దీన్ని నిర్మూలించడానికి, దీన్ని విధి ఎరాడికేట్ చేయడానికి, దీన్ని తగ్గించడమో అది కాదు, ఎరాడికేట్ చేయడానికి 2014 నుంచి 19 సబ్ కలెక్టర్ హుజూరులో ఉన్నప్పుడే నవోదయం 1 ప్రవేశపెట్టాము. అప్పుడు చూసుకుంటే కేటగిరీ ఏబీసీ గ్రామాల్లో మనం గుర్తించి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి, 26 అంటే ఏ గ్రామాలే 12 పదాలు ఉంటాయి. ఇప్పుడు కేటగిరీ ఏ గ్రామాలు 5 వచ్చాయి. అంటే నవోదయం 1 పారిశుద్ధ భావిస్తాము. అయినప్పటికీ ఇప్పుడే గ్రామస్తులు మాట్లాడుతున్నప్పుడు విన్నాము, చాలా వరకు నవోదయం 1లో ఏదైతే అనుకున్నాము అవి ఇంకా చాలా వరకు నెరవేరలేదు. మేమైతే సిద్ధంగా ఉన్నాము దాన్ని మాట్లాడడానికి. కానీ కొంతమంది ఏమో కల్చరల్లీ, ట్రెడిషనల్లీ కుదిరితే కూడా అది చేస్తున్నారు. వాళ్ళకి వేరే ఉపాధి హామీ పథకాలు, ఉపాధిలు కనుక ఖర్చు చేయగలిగితే, ప్రత్యామ్నాయాలు కలగలిగితే కంపల్సరిగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం చాలా హర్షదాయకం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు, అలాగే ప్రభుత్వ ఉద్దేశాల మేరకు ఈ నవోదయం 2 కార్యక్రమం చేపట్టే దీంట్లో ప్రిపరేటరీ స్టేజ్ ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ స్టేజ్, నెక్స్ట్ కన్సల్టేషన్ స్టేజ్. సో ఈ ఒక వచ్చే 6 నెలల్లో మన ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ నాటకాల లేకుండా చేయడం, అలాగే ఎవరైతే ఈ నాటకాల చేసే పనిలో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తూ ఉందో వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించి, వాళ్ళకి తగిన డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏది చేయగలుగుతారు ఉపాధి, వాళ్ళకి సెల్ఫ్ గ్రూప్లో పెట్టడం, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ దగ్గర అర్హత కలిగిన వాళ్ళు ఉంటే గవర్నమెంట్ జాబ్లు కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ బట్టి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నాటుసార గురించి ఒక ఊరు లేదా ఒక ప్రాంతం లేదా ఒక కుటుంబము కాదు, ఈ సమాజం అంటే సమాజం దీనివల్ల రకరకాల ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఇబ్బంది కూడా మనం తెలుసుకోవాలనుకుంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం. ఏదో ఒక చోట ఏదో మన సొంతంగా జరిగే కార్యక్రమం, యాక్టివిటీ తిరిగి మనకే వస్తుంది. ఓకే, అది ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ యాక్టివిటీస్ చూసుకుంటే ఎక్కడో స్టార్ట్ అయిన చిన్న ఈవెంట్ పెద్ద క్రైమ్ వచ్చి మారి ఎవరో పెద్ద మీద పడుతుంది. అట్లాగా మనం చిన్నది ఎక్కడో ఉంది కదా నెగ్లెక్ట్ చేస్తే అది చివరికి మన దగ్గరికి వస్తుంది. సో సమాజం మొత్తం అలవాటు వల్ల బలి అవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2 టేకప్ చేసి ఎక్కడైతే ఇంకా ఇటువంటి నాటకాలు చేసే ప్రతిసారి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ దీన్ని ఆపి వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ తీసుకురావాలి. దానికి స్టార్టింగ్ నుంచి గ్రామ సభలు, గ్రామంలో కమిటీ పెట్టి, మండల లెవెల్ కమిటీ పెట్టి, డివిజన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టి, డైరెక్ట్గా కలెక్టర్ దీన్ని మంజూరు చేసేలాగా, అలాగే ఇంటర్ డిపార్ట్మెంట్స్ అన్ని అనుసంధానం చేసుకొని అవేర్నెస్ కూడా కల్పించారు. ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ సభ పెట్టి అక్కడ అవేర్నెస్ కల్పిస్తూ, అవేర్నెస్ కల్పించినప్పుడు చాలా వరకు తెలిసిపోతుంది వాళ్ళకి.
న్యూ జనరేషన్ అంతా ఫాస్ట్ జనరేషన్ మీకు తెలిసాం, అన్ని దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటాయి. అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఆరోగ్యం మంచిగా రెండు చేతనే వస్తాయి చూస్తుంటాయి. ఓకే, దాంట్లో మనము ఈ నాటకాల దుష్పరిణామాల గురించి అవేర్నెస్ కల్పించి సో వాళ్ళకి మంచి ప్రత్యామ్నాయాలు మనము చూపించగలిగితే కంపల్సరీగా మనం సమాజంలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ తిరువురు ప్రాంతాల్లో అయితే 5 కేటగిరీ ఏ గ్రామాలు, 9 కేటగిరీ B గ్రామాలు, అలాగే 12 కేటగిరీ C గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ పటిష్టంగా ఇక పెట్టి అక్కడ ఎవరైతే చేస్తున్నారో కొంతమంది తప్పని పరిస్థితిలో చేసుకుంటే, కొంతమంది దాన్ని ఒక ప్యాషన్గానో లేదా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారనేది మన దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కంపల్సరీగా కఠిన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైతే నిస్సహాయక పరిస్థితులు చేయాల్సి వస్తా ఉందో వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వ సహాయం ఉంటుంది. మీకు మీ కార్పొరేషన్ ఏదైతే ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పుడే ఆరోగ్యం చెప్తున్నాను. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ ఆసక్తి ఏమున్నాయి, వాళ్ళు గొర్రెల మేకలు వ్యాపారం చేయగలుగుతారా, లేదా మేము తెలుసుకుంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అవసరం ఉందా, స్వయం ఉపాధి ఏమైనా చేయగలుగుతారా, బ్యాంక్ లోను లేదా పిఎంఈజీ లోన్ లేదా గవర్నమెంట్ సబ్సిడీ లోన్ చూడడానికి అవకాశం ఉందా, అన్నిటి తయారు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆర్ఐఓ తరగతి డిపార్ట్మెంట్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ 1 by 1 ఫాలో అప్ చేస్తే తప్ప విల్ నాట్ గెట్ వన్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ influence hundreds of families. At the same time, one failure will also influence hundreds of families. ఎవరు ఇప్పుడు ఇక్కడ ప్రధాన ఒక చెప్తున్నారు, సార్ మేము మీరు వచ్చేప్పుడు హామీ చెల్లారు అనే అసలు హామీ ఇవ్వము, మేము పాటిస్తాం ఏదైనా వచ్చిన అర్చల్ని దాని ప్రకారం అయితే ఒకరికే వచ్చిన జాబ్ అని చెప్తున్నాను. సరే, సో ఇటువంటి ఫెయిల్యూర్ కాకుండా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఆ ఇండివిజువల్ గుర్తించి వాడస్తాం. అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడము అందరికీ అలా కుదరదు, కానీ వాళ్ళ కెపాసిటీ బట్టి, వాళ్ళ ట్రైనింగ్ బట్టి, వాళ్ళ ఆసక్తి బట్టి కంపల్సరీగా వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధికి ఇన్కమ్ వచ్చేలాగా చేసే బాధ్యత మీద ఉంటుంది. దానికోసం అందరూ డిపార్ట్మెంట్స్ కృషి చేయాలి. ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఈవెన్ డిఆర్ఓస్ నుంచి జిల్లా స్థాయిలో ప్రత్యేక ఈ పని ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు విజన్ 2047 నాటికి ఆర్థికంగా అలాగే సోషల్గా డెవలప్ అవ్వాలి. అందరూ మనము మన దేశం కాదు ప్రపంచానికి నంబర్ 1 స్టేట్గా ఉండాలని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ చిన్న సామాజిక సమస్యలు అయితే ఉన్నాయో నాటుకున్నటువంటి దీన్ని సమస్యను నిర్మూలించాలి. దీనికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కళాజాతలో నౌకరీ చదువు ఇండియన్ మెంటాలిటీ అది. ఓకే, సో దానికి మనము ఇండియన్ మెంటాలిటీని రీడిఫైన్ చేసే అవకాశం వచ్చింది. అది ఇప్పుడు అవకాశం కూడా సన్నద్ధమైంది. ఎందుకు అని చెప్తా. ఇప్పుడు ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ పెట్టాము ఆన్ ద స్క్రీన్. ఓకే, దీని గురించి కొంతమంది ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏంటి అంటే P4 సర్వే జరుగుతూ ఉంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ పీపుల్స్ సర్వే దేనికి అంటే మనము విజన్ 2047 కనుక సాధించాలనుకుంటే 10 సూత్రాలు ఇచ్చారు సేవగా. ఆ 10 సూత్రాల్లో మొదటిదే పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ. అంటే పేదరిక నిర్మూలించాలంటే దాని మనం ఎంత ఉంది, ఎంతవరకు ఉంది, ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయాలి. దానికోసం ఈ సర్వే చేస్తున్నాం. ఓకే, P4 సర్వే ఆల్రెడీ గ్రామం జరుగుతూ ఉంది. ఇక్కడ పెట్టినది ఫీడ్బ్యాక్. అంటే ఏంటి, చాలా మంది వాళ్ళ మేధశక్తితో, వాళ్ళ ఆలోచనతో, వాళ్ళకున్న అవకాశాలతో ఈ సమాజంలో ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇక్కడ చాలా మంది అధికారులు ఎదుగుతున్నారు, మీరు కూడా అలాగే ఎదిగిన వాళ్ళే. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఓకే, వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ వేసి బట్టి వాళ్ళు ఎదిగారు. రైట్. అదే ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు అంటున్నాము, వాళ్ళకి కూడా అవకాశం వచ్చింటే ఆ మేధస్సు శక్తి ఉంటే వాళ్ళు కూడా ఎదిగేవాళ్ళు కదా. దానికోసం ఈ సర్వేలో ఏమంటా ఉన్నామంటే గ్రామంలో ఎవరైతే టాప్లో 10% ఉంటారు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐస్, ఐడెంటిఫైడ్ ఇండివిజువల్స్, అఫిషియల్స్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, వీళ్ళని గుర్తించి ఆ టాప్లో ఉన్న 10%, బాటంలో ఉన్న 20% అయితే ఉంటారు, పేదలు, నిరుపేదలు, అవకాశం తెలియని వాళ్ళు, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పైన ఉన్నవాళ్ళు కింద ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు. ఎటువంటి సహాయం, మనమే డబ్బులు కూడా కాదు,
ఆలోచించి చెప్పడం. ఓకే, వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం. మేము ఇలా ఎదిగాము, నువ్వు ఇలా ఆలోచిస్తే ఇలా ఉన్న అవకాశాన్ని వాడుకుంటే ఈ ప్రకారంగా నువ్వు మేధోశక్తిని వాడుకుంటే నువ్వు కూడా ఇలా ఎదగలవు అని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ముందుకు తీసుకొచ్చే పని చేస్తున్నాను. ఓకే, ఇండియన్ మెంటాలిటీ చెప్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి విభిన్నంగానే ఆలోచిస్తున్నట్టు. ఓకే, జనరల్గా మనం స్లోగా ఎప్పుడైతే ఐటీ వద్దండి, ఐటీ వస్తే ఉపాధి పొందుతున్నప్పుడే అందరూ తీసుకున్నారు ఐటీ ఉండాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ డివిజన్ ఉండాలని చెప్తే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్లో 30% ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారనేది గర్వకారణం. సో అటువంటి గుర్తింపు ఉన్న ఆ సీఎం గారు ఈరోజు మనకు ఇలా P4 కాన్సెప్ట్ ఇచ్చారు. అప్పుడు ఐటీ మాట్లాడారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడు ఆంధ్ర ఒకటి ముందే ఉంటుంది. మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో డ్వాక్రా గ్రూప్లో యాక్టివిటీస్ చూసుకుంటే ఏంటి, ప్రతి దాంట్లో మనం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఆ ప్రకారం చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ P4 సర్వే ద్వారా విజన్ 2047 ద్వారా కూడా మనం కంపల్సరీగా పొందుతాయి. దాంట్లో ఎన్టీఆర్ జిల్లా, బికాజ్ ఇది రాష్ట్రానికి హెడ్ క్వార్టర్, అమరావతికి గేట్వే, ముఖతారం లాంటిది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా. సో మనం కంపల్సరీ పరిగణలో ముందు ఉండాలి. దానికోసం ప్రత్యేక కృషి చేయాలి. అందుకే ప్రత్యేక ఇన్వాల్వ్ చేసి ఈ సర్వే జరుగుతూ ఉంది. ఈ సర్వేలో ఈ నవోదయం చెప్తున్నానంటే ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఓకే, సో ఎవరు చేస్తున్నారు వాళ్ళు రాస్తున్నారంటే వాళ్ళ కాకుండా వాళ్ళని మనం మార్పు తీసుకురావాలి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి, వాళ్ళకి ఉన్న అవకాశం గురించి చెప్పాలి. వాళ్ళు మన బ్రదర్హుడ్. ఓకే, ఆ ఫ్రెటర్నిటీ మనం ఆలోచించాలి. సో ఈ లైన్లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క సిటిజన్స్కి, అలాగే మీడియా మిత్రులు కూడా నా విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ విస్తృతంగా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఓకే, సో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఒక ప్రాబ్లం గుర్తించడం జరిగింది. ప్రాబ్లం గుర్తించాం కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి ఎలా మనం బయటపడాలని కూడా ఆలోచించాలి, దానికి సలహాలు ఇవ్వాలి, దానికి కావాల్సిన ఆ సపోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. దీనికోసం అందరూ ఏకమవ్వాలి కోరుకుంటూ, ఇంకా గ్రామాల్లో ఎప్పుడే అడిగిన వారికి చెప్తున్నాను, ప్రతి ఒక్క గ్రామాల కేటగిరీ ఏ గ్రామాలు అయితే ఉందో ఇక్కడ గ్రామ సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆర్డీఓ, తహసీల్దారు, ఎంపీడీఓ, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్, సిఐ కంపల్సరీ అటెండ్ అవ్వండి. అక్కడ 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా గ్రామంలో మాట్లాడండి, ప్రత్యేకంగా చెప్పండి, కావాలంటే ఇంటికి విజిట్ చేయండి. వాళ్ళకి ఏ పరిస్థితి, ఎటువంటి నిస్సహాయ పరిస్థితి వల్ల వాళ్ళు చేయాల్సి వస్తూ ఉంది, ఏంటి వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు అలా చేయగలరు. చాలా వరకు మీరు కొత్తగా మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేది అమాయకత్వం. మాకు తెలియదయ్యా, మా తాత చేశారు, మా నాన్న చేశారు, దగ్గర ఏం చేస్తున్నారో చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు మార్పు తీసుకోవడానికి మంచి అవకాశం సందర్భమైంది. దయచేసి దీన్ని అందరూ గ్రహించండి. క్రిమినల్ అంటే యాక్టివిటీలో చేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ. ఓకే, ఇప్పుడే మన పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది యాక్టివ్ పెట్టడం మొదలు పెట్టారు. విత్ బ్యాడ్ ఇంటెన్షన్, వెస్టెడ్ ఇంటెన్షన్తో చేస్తున్న వాళ్ళు ఈజీగా ట్యాకల్ చేయొచ్చు. కానీ అమాయకత్వంతో ఇక నిరసన చేస్తున్న వాడిని మనము పనిష్మెంట్ కంటే వాడిని కన్విన్స్ చేయాలి. వాళ్ళకి వేరే ప్రత్యేకంగా చూపించే అవకాశం అవసరం ఎంతో ఉంది. దీనికోసం అధికారులకు కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ నవోదయం 2 కార్యక్రమం ఈరోజు తెలుగులోనే ఎందుకు పెట్టుకున్నామంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, ఇంకొక పాయింట్ దాన్ని చక్కగా చెప్పారు కదా, మాట్లాడుతున్నాను సార్. తాండాలని చేస్తానంటున్నారు, కానీ తాండాల కన్నా ఎక్కువ బయట చేస్తున్నారు. దీన్ని అనేది డిపార్ట్మెంట్ నుంచి పెట్టాలి. మనం ఎప్పుడో మెయింటైన్లో పెడతాం, అక్కడే ఉండదు, అక్కడ ఉంటుందండి. కానీ మార్పులు ఉంటాయి. దయచేసి దాన్ని మానిటర్ చేయండి, ప్రాపర్గా నాకవన్నీ చేయండి. ఎక్కడైతే అదర్ జాతీస్ ట్రెడిషన్ చేస్తున్నారో బీ స్ట్రిక్ట్ విత్ దెమ్, నెవర్ స్పేర్ ఎనీబడీ. హౌఎవర్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ లెట్ మీ నో, బికాజ్ సీఎం గారు అప్పుడే చెప్పారు, మన రాష్ట్రాన్ని ఈ నాటు తర లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. దానికోసం ప్రత్యేక సంస్థ అవ్వాలి. ఎవరైనా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ సపోర్ట్ ఎవరు చేస్తున్నారంటే ఎవరిని ఉపయోగించలేదు. సో దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. కంపల్సరీగా నవోదయం 2ని సక్సెస్ చేసి, నవోదయం 2 సక్సెస్ అంటే సక్సెస్ ఆఫ్ దోస్ విలేజెస్, సక్సెస్ ఆఫ్ ద సివిలియన్స్. ఎవరైతే ఇప్పుడు వేరే అవకాశం ఇవ్వండి, బయటకు వస్తున్నామని చెప్తున్నారో వాళ్ళందరికీ మనము ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళందరినీ తీసుకురాగలిగితే అది మన సక్సెస్. దాంట్లో ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కోరుకుంటూ తిరువురులో మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఆర్డీఓ గారికి, అలాగే ఎక్సైజ్ బోర్డు డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం బిగినింగ్, ఆరంభం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమం జరగాలి. ఇది విలేజెస్, ఆ గ్రామాలు జరగాలి. ఏ గ్రామాలు చెప్తున్నారో మీరు ఆ కేటగిరీ ఏ గ్రామాలు ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళని తీసుకోండి, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్. సో ఏంటి వాళ్ళకి ఏం అవకాశాలు ఉన్నాయి, అగ్రికల్చర్ 64 పట్టాలు ఇప్పుడే అడిగారు, 61 ఇవ్వండి, దానికోసం చట్టం ఉంది. వాళ్ళంతా ఫారెస్ట్ ల్యాండ్లో ప్రాక్టీస్ చేస్తుంది, అప్పటి నుంచి అగ్రికల్చర్ చేస్తుంది, ఇవ్వండి. ఇవ్వడానికి సమస్యలు బిఎల్ఎస్లో వీళ్ళప్పుడు అంటే అది ఇవ్వడం వల్ల ఒక ఫ్యామిలీ
నాటకాల నుంచి బయటపడుతుంది, వాళ్ళ జీవితం బాగా అర్థమవుతుందంటే ఎందుకు పోకూడదు, పెట్టాలి దానికోసం అది కూడా చేద్దాము. అలాగే లోన్స్ కూడా మీకు నేను షాప్ నడపాలి, నేను ఆటో నడుపుతాను, నేను ఎక్కడో చిన్న బిజినెస్ పోల్ట్రీ ఫార్మ్ పెడతాను, ఇటువంటి ఏం పెట్టాలన్నా కూడా దయచేసి ముందుకు రండి. గవర్నమెంట్ ఏం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినట్టు చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీకు 25,000 నుంచి 25 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి ముందుకు రండి. కష్టపడితే ఆలోచన మంచిగా ఉంటే ఏది అసాధ్యం కాదు, కంపల్సరీగా మనం సాధించవచ్చు. దీనికోసం ఎవరైతే పబ్లిక్ నా ఎక్కువ అఫీషియల్స్ మీరు డెవలప్ చేయాలి. ఇది యువర్ ప్రోగ్రామ్, అన్లెస్ యూ డ్రైవ్. సో ఇది ముందుకు వెళ్ళడం స్లో అవుతుంది, కాబట్టి మీరు డెవలప్ చేయండి. ఇప్పుడు అలాగే ఈ విలేజ్ ఉన్నాయో ఎంపీడీఓస్, తహసీల్దార్స్ అండ్ మీ సిఐస్, మీరు ఇవన్నీ అక్కడ అడాప్ట్ చేసుకుని నాకు లిస్ట్ పంపించాలన్నమాట. అడాప్ట్ చేసుకోండి, ఎవరి కంపల్సరీ విజిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడేసి మీకు మీ ఆలోచన ఏంటి, మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఏమేమి ఐడియాలు వచ్చాయి, ఎట్లాగా గ్రామాన్ని ఇప్పుడు బిఫోర్ అయితే టాప్ 10 అంటున్నాం, మీరే టాప్ 10 ఫర్ దిస్ విలేజ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీరు ఒక ప్లాన్ ఇవ్వండి మనకు. అది ఏదైనా ఆల్రెడీ స్కీమ్స్ ఏమైనా ఉంటే దాంట్లో దాన్ని అడ్జస్ట్ చేస్తాము, లేదంటే పర్మిషన్ తీసుకొని కొత్త స్కీమ్ అయితే చేస్తాం. బికాస్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ నీడ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. ఇట్లా లాంచ్ ప్రాబ్లమ్ ఈజీగా అయిపోయినప్పుడు అయితే వచ్చేది కాదు, ఇది స్పెషల్ ప్రాబ్లమ్, స్పెసిఫిక్ ప్రాబ్లమ్. కాబట్టి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకొస్తాము. వీలైతే గవర్నమెంట్ రాష్ట్ర స్పెషల్ స్కీమ్ కూడా తీసుకొచ్చి మనము మన జిల్లాలో నాటు ద్వారా లేకుండా చేయడానికి అడుగులు మొదలు పెడతామని మొదలుపెట్టు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, అలాగే నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక ప్రతీక తీసుకుందాం. అందరూ దయచేసి నిలబడి మీ రైట్ హ్యాండ్ ముందుకి కాచి ప్రతీకను ఒకసారి చేద్దాం. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులమైన మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశముల ప్రకారం మన రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగస్వామ్యమైన మేము అనగా నాటుసారా ప్రభావిత గ్రామాల కమిటీలు మరియు సంబంధిత మండల కమిటీలు సభ్యులమైన మేము మా వంతు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తామని, మన ఎన్టీఆర్ జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించున్నాము. తీర్చిదిద్దామా? యాక్చువల్లీ ఈ ప్రతిజ్ఞ వచ్చి ప్రతి గ్రామ సభలో, గ్రామ కమిటీ సభలో చేయాల్సిన ప్రతిజ్ఞ అందరితో చేయించండి. ఇది ఒక వేవ్ లాగా వెళ్ళాలి, ఒక మూమెంట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రోగ్రామ్, ఇట్స్ మూమెంట్. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఒక్క ఎక్కడ పెట్టినా ఇది మారిపోవాలి. ఓకే, నవోదయం 2 జరుగుతూ ఉంది, పబ్లిసిటీ చాలా రావాలి, దానికి మీడియా మిత్రులు కొంచెం బాగా సహకరించాలి. ఓకే, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా బాగా వెళ్ళాలి. ఓకే, అందులో కొన్ని ఫోటోలు తీసాను సార్, కొన్ని తీలేదు సార్, కుదరలేదు. బైక్ ఎక్కి ఇలాగ ఈ గ్యాదరింగ్ అందరికీ ఎన్టీఆర్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ తరఫున ఈ కార్యక్రమం చేసినటువంటి మన జిల్లా ప్రజాప్రతినిధులు శ్రీ లక్ష్మీశా గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే
డిప్యూటీ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, జిల్లా ఎస్సీ అధికారి గారికి, అలాగే ఈ గ్రామ కమిటీ సభ్యులైనటువంటి అందరికీ కూడా, అలాగే మండల కమిటీల సభ్యులైనటువంటి ఎంఆర్ఓ, తహసీల్దారులు, ఎంపీడీఓలు, పోలీసు ఎస్ఐ గారు, ఎస్ఐ గారు అందరికీ కూడా పేరు పేరిన ఎన్టీఆర్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిసిందని తెలియపరుస్తున్నాం. ప్రచారార్థం ఉందండి. అందరూ కూడా దయచేసి కిందకు వస్తే ఒక్కసారి మన జిల్లా ప్రథమోపాధి గారి ఆ ప్రచారార్థాన్ని జెండా ఊపి ప్రారంభించేద్దాం. తర్వాత లంచ్ ఉందండి, అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీరు